గిఫ్ట్. కథ రచన వాణి. 20 ఏళ్ల తర్వాత కలుసుకోబోతున్న తన ఫ్రెండు, క్లాస్మేట్ అయిన రజని కోసం ఆత్రంగా ఎదురు చూస్తోంది సుమతి. ఆ రోజుల్లో తను కామ్ గోయింగ్ అయితే రజని వాగుడుకాయ. నోరు విప్పిందంటే మూతపడటం కష్టం అన్నట్టు ఎప్పుడూ ఏదో హడావుడి అల్లరి చేస్తుండేది. టాక్టివ్ గర్ల్ అయినా ఆమెతో పోటీ పడటం తన వల్ల కాదు అనుకుంటూ పొడిపొడిగా 1-2 మాటలు మాట్లాడటం, లేకుంటే చిరునవ్వు నవ్వి ఊరుకోవటం చేసేది తను. ఆ రోజు ఫ్రెండ్ వస్తోందని స్వీటు హాటు చేసి కూల్ డ్రింక్స్ తెప్పించింది సుమతి. కాలింగ్ బెల్ శబ్దం అయింది. పెద్ద పెద్ద అడుగులతో వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. తలుపు తీయగానే హాయ్ సుమతి అంటూ గావుకేక పెట్టినట్టు అరిచి అమాంతం ఫ్రెండ్ను హక్ చేసుకుంది రజని. ఆ తర్వాత కొంచెం దూరం జరిగి నకసిక పర్యంతం తనను చూస్తూ, ఏంటి ఇలా అయిపోయావు? ముఖం మీద ముడతలు, కళ్ళ కింద క్యారీ బ్యాగులు, తెల్లటి జుట్టు, అబ్బా ఎంత మారిపోయావో, చాలా ఓల్డ్గా కనపడుతున్నావు అంది రజని. ఆమె మాటలకు సుమతి మనసు లోపల కొంచెం నొచ్చుకున్నా అది కనపడకుండా కవర్ చేసుకుంటూ, 20 ఏళ్ల తర్వాత చూస్తున్నావు మరి, వయసు ప్రభావం అంది తెచ్చిపెట్టుకున్న నవ్వుతూ. అలా ఒక్కసారి కాకుండా పదే పదే అంటూ బోలెడు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ, నిన్ను నేను ఇంకా వెనకటి సుమతిలాగే ఊహించుకొని నీకోసం ఒక డిజైనర్ శారీ గిఫ్ట్గా తెచ్చాను. ఇంత వెయిట్ పెరిగాక నీకు ఇంకా ఆ చీర ఏం బాగుంటుంది? అయినా కాటన్ చీరలే కడుతున్నట్టున్నావుగా అంది. మరి కాసేపు ఆగి, వయసును మెయింటైన్ చేయవా అసలు నువ్వు అని అడిగింది. వచ్చిన దగ్గర నుంచి తనను చూసి ఆశ్చర్యపోవటమే తన ఫ్రెండ్కి సరిపోవటంతో, టాపిక్ మార్చు అంటూ ఫ్రెండ్ని సున్నితంగా మందలించింది. డిగ్రీ చదువుకుంటున్నప్పటి ఆ కాలేజీ కబుర్లు చెప్పుకుందాం అంది. అయినా వినలేదు రజని. 2 గంటలు కూర్చొని బయలుదేరిన రజనికి ఆప్యాయంగా బొట్టు పెట్టి, పూలు, పండ్లు, బ్లౌజ్ పీసు చేతిలో పెట్టి, అందంగా ప్యాక్ చేసి ఉన్న ఒక గిఫ్ట్ని చేతిలో పెడుతూ, ఇంటికి వెళ్ళాక ఇది ఓపెన్ చెయ్యి. ఇప్పుడే మా అబ్బాయితో పక్కనే ఉన్న షాప్ నుంచి ప్రత్యేకంగా నీకోసం తెప్పించాను అంది సుమతి. ఏంటే ఇది అంటూనే తీసుకొని ఇంటికెళ్ళగానే ఓపెన్ చేసింది రజని. అది అద్దం. అన్ప్యాక్ చేయగానే అందులో తన ముఖం కనిపించి సుమతి ఆ గిఫ్ట్ ఇవ్వటంలోని ఆంతర్యం బోధపడింది రజనికి. ఇక నుంచి ముందు తనేంటో తెలుసుకోకుండా ఎదుటి వాళ్ళని విమర్శించకూడదు అన్న నిర్ణయానికి కూడా వచ్చేసింది. ధన్యవాదాలు.